సీత చూడమ్మా, మీ నాన్నని చూడమ్మా. ఎందుకు నాన్న ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నేను మీ ఇంటికి రానన్నానని శపథం చేసినందుకు నన్ను ఇలా రప్పించుకుంటావా? ఇలా రప్పించుకుంటావా నాన్న? నేను మీ ఇంటికి రాకపోయినా నువ్వే వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చావు. ఏదో చెప్పడానికి వచ్చిన వాడివి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇది చెప్పడానికే వచ్చావా నాన్న? ఇది చెప్పడానికే వచ్చావా నాన్న? ఓసే పిచ్చి మొహమా, నిన్ను మా ఇంటికి ఎలా రప్పిస్తానో చూడు అని ఇలా రప్పించుకున్నావా నాన్న? లేనన్నా, మాట్లాడు. నాన్న లేనన్నా, మాట్లాడు. లేనన్నా మాట్లాడు. నాన్న లేనన్నా మాట్లాడు. అదే ఊరుకోదే, అదే ఊరుకోదే. మనీష్, నాన్న లేవమని చెప్పరా? మనీష్, నీ మాట వింటారా మనీష్? నాన్నని లేవమని చెప్పరా మనీష్? మా నాన్నంటే నాకు ప్రాణం. మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలివి నువ్వు. అలాంటి నువ్వు మా నాన్న ఫోటో ముందు మౌనం పాటించి పూలు వేసి నివాళులు అర్పించడానికి వచ్చావా? వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. మా నాన్నకి నివాళులు అర్పించే అర్హత నీకు లేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టినందుకు నేను అడవాలి. అసలు నువ్వు ఏ ముహూర్తంలో మా జీవితాల్లోకి వచ్చావో కానీ నీ రాకతోనే మాకు సమస్యలు మొదలయ్యాయి. విద్యారంగంలో నెంబర్ 1 సంస్థగా పేరు పొందిన మా గీతాంజలి ఎడ్యుకేషన్ సొసైటీ మీద మొదటిసారి బురద పడింది నీ వల్లే. నువ్వు బురద అని తెలియక మా వాళ్ళు రాయి విసరడంతో ఆ బురదొచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ మీద పడింది. ఆ బురదని ఎలా కడుక్కుందామా అనుకుంటున్న టైంలో ఏకంగా ఆ బురద మా ఇంటికే చేరింది. ఏ విషయంలోనైనా నా సలహా తీసుకోకుండా ఏ పని చెయ్యని మా నాన్న మొదటిసారి నీ విషయం నాకు చెప్పకుండా నిన్నింటికి తీసుకొచ్చారు. ఏ విషయమో నా దగ్గర దాచని నా మేనల్లుడు మొదటిసారి నువ్వు ఈ ఇంట్లో ఉన్న విషయాన్ని నా దగ్గర దాచాడు. అంతేకాదు, నువ్వు రావడంతోనే నా తండ్రిని, నా మేనల్లుడిని నాకు కాకుండా చేశావు. నీ మాయ మాటలతో, నీ ఏడుపు మొహంతో, నీ కన్నీటి కథలతో
వాళ్ళ మనసులు కరిగిపోయేలా చేశావు. వాళ్ళు నీ మాయలో పడిపోయేలా చేశావు. తర్వాత మా అమ్మ పనులు చూసుకుంటూ తనకి దగ్గర అవ్వడం మొదలు పెట్టావు. తీయగా మాట్లాడుతూ సొంత మనిషిలా పలకరిస్తూ మా అమ్మని కూడా మార్చేశావు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా దగ్గరవుతూ వాళ్ళందరినీ కూడా మాయ చేశావు. ఇప్పుడు చివరికి మా నాన్నని కూడా ఇలా మాయం చేశావు. ఆ క్షణం నుంచి అన్నం పెట్టిన మనిషిని పొట్టన పెట్టుకున్నావు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్లతో సంతోషంగా నిండు 100 ఏళ్లు బ్రతకాల్సిన మనిషిని అర్థాంతరంగా 100 ఏళ్లు నిండిపోయేలా చేశావు. ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా నువ్వే చేశావు. మా అమ్మ మీద ప్రేమని ఒలకబోస్తూ అమ్మమ్మ గారు అని పిలిచావే. నిజంగా నువ్వు మా అమ్మని అమ్మమ్మలా భావించి ఉంటే, మీ అమ్మకే అమ్మగా ఆవిడని చూసుంటే ఇలా చేస్తావా? చెప్పు. అందరికీ ఐశ్వర్యం అయినా 5వ తనాన్ని ఆవిడికి దూరం చేస్తావా? ఆవిడ పసుపు కుంకుమల్ని ఇలా కంగలో కలిపేస్తావా? చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసిన దారుణాలు, మాకు జరిగిన ఘోరాలు చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఆశ్రయం ఇచ్చిన ఇంటికి మంచి జరగాలని కోరుకోకుండా ఇలా బలి కోరుకునే నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. పో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. తర్వాత కాదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి. అది కదా వద్దు, నాతో ఎవరు దీని గురించి మాట్లాడద్దు, ఏం చెప్పద్దు. అది కదా నేను చెప్పేది ఒకసారి. ఇది నా నిర్ణయం. విన్నావు కదా, మా ఆడపడుచు మాట శిలాశాసనం అని అర్థమైంది కదా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళావు. మా ఆడపడుచు కోపం తారాస్థాయికి చేరకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళిపో ముందు. ఏంటి ఇంకా చూస్తున్నావు? జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. నీకొక మంచి కుటుంబం ఉంది. ఇంతకాలం నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆ అడ్రస్. ప్రస్తుతం నాకు గుర్తు రాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తొస్తుంది.
ఆ రోజు ఖచ్చితంగా మీ అమ్మ గురించి చెప్తాను. మన గీతాంజలి కూతురే అంజలి. అసలు నువ్వు ఏ ముహూర్తంలో మా జీవితాల్లోకి వచ్చావో కానీ నీ రాకతోనే మాకు సమస్యలు మొదలయ్యాయి. జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. అక్క 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 ఏమైందమ్మా చిన్ని, ఏమైందమ్మా? నాకు అక్క కావాలి. ఇదేంటండి, పిల్లలు ఎవరైనా అమ్మ అమ్మ అని ఏడుస్తారు, చిన్ని ఏంటి అక్క అక్క అని ఏడుస్తుంది? ఆశ్రమంలో చిన్నిని ప్రేమగా చూసుకునే అంజలి ఉంది కదా, తను గుర్తొచ్చుంటుంది. అక్క ఏమైందమ్మా? అంజలి అక్క కల్లోకి వచ్చిందా? అవును, అక్కకి ఏదో అయ్యింది. ఏమైంది? ఏదో అయ్యింది, అందుకే అక్క ఏడుస్తుంది. అంజలి గురించి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది. ఊరుకో అమ్మా, ఊరుకో. మీ అక్కకేమీ కాదు. నాకు అక్క కావాలి. నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పటికిప్పుడు అంటే ఎలాగమ్మా? నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళండి. చూడమ్మా చిన్ని, మీ అంజలి అక్క హైదరాబాద్ వచ్చిందని తెలిసింది, కానీ తను ఎక్కడుందో తెలియదు. తొందరలోనే తను ఎక్కడుందో తెలుసుకుని నిన్ను అక్కడికి తీసుకెళ్తానమ్మా. మీ అక్క గురించి నువ్వేం దిగులు పడకమ్మా, తను ఎక్కడున్నా బాగుంటుంది. అవునమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు. ఇదిగో మంచినీళ్ళు తాగమ్మా. ఇంకేం ఆలోచించకుండా హాయిగా పడుకోమ్మా, నా బంగారు తల్లివి కదూ. పడుకోమ్మా. అంజలి, అంజలి, ప్రీతి, అంజలి ఎక్కడుంది? రాకేష్, అంజలి ఎక్కడ్రా? ఒరే శివుడు, అంజలి ఎక్కడ్రా? చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను, తను రాదేంటి? అంజలి గురించి అడిగితే అలా మొహమొహాలు చూసుకుంటారేమిట్రా? ప్రీతి, ఏం జరిగింది? చెప్పవే, ఏం జరిగింది? అంజలి ఇంట్లో లేదు నానమ్మ. అత్తయ్య అంజలిని పంపించేసింది.